రైట్. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఆ తర్వాత మరి అధికార పక్షం ఫర్దర్ స్టెప్స్ ఏంటి, ఏం చేయబోతోంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్. రోజా, గుడ్ ఈవినింగ్. సో ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇది ఒక డబుల్ ఎడ్జ్ వెపన్ అని చెప్పాలి భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే ఎటువైపు చూసినా కానీ పదునే ఉంటుంది. ఈ బిల్లు అమలైతే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాంటిదని చెప్పాలి. మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 11 ఏళ్ల తర్వాత ఒక బిల్లు మొట్టమొదటిసారిగా వీగిపోయింది. ఇప్పటివరకు బీజేపీ తీసుకొచ్చినటువంటి ఏ బిల్లు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అయింది, ఈ బిల్లు వీగిపోయింది. సో ఇది రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడిని మేము ఆపేశాం అంటూ ఇప్పటికే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అటు ప్రతిపక్ష ఎంపీలంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశామని మాట్లాడుతున్నారు. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలంతా కూడా ప్లకార్డులతో పార్లమెంట్ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈరోజు బాధ్యత వహించాలి అని చెప్పేసి ముందే అమిత్ షా చెప్పడం జరిగింది. ఈ బిల్లు కనుక వీగిపోయినా, ఈ బిల్లుకు మద్దతు తెలియకపోయినా రేపొద్దున ప్రతిపక్షాలే మహిళల విషయంలో బాధ్యత వహించాలంటూ గంటసేపు అమిత్ షా చేసినటువంటి ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇది వీగిపోయేటువంటి ప్రమాదం ఉందని మొదటి నుంచి తెలుసు. ఎందుకంటే బీజేపీని మొదటి నుంచి వ్యతిరేకించేటువంటి డిఎంకే కానీ, అటు తృణమూల్ కాంగ్రెస్ కానీ, సేమ్ టైం అటు లెఫ్ట్ పార్టీ పినరాయి విజయన్ కానీ, సో ఇవన్నీ కూడా బీజేపీని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కూడా బీజేపీని వ్యతిరేకించింది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని వ్యతిరేకించింది. సో ఇంతమంది ఎంపీలు వ్యతిరేకించినా కానీ ఈ బిల్లు కాదు అన్నది మాత్రం ఒక రకంగా చూసుకుంటే మనం అంచనా వేయొచ్చు. బట్ మెజార్టీ 352 అవసరమైతే కనుక బిల్లుకు 298 వచ్చినాయి. 230 మాత్రమే ఓట్లు వ్యతిరేకంగా పోలైనటువంటి ఓట్లు. సో ఇప్పుడు దీనికి సంబంధించి రేపు కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు, రేపు పార్లమెంట్ సమావేశం జరగబోతోంది. అయితే దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయంటే ఇప్పటికే ప్రతిపక్షం ఒక మాట చెప్తోంది. పాత పద్ధతి బిల్లు ఏదైతే ఉందో, అంటే డీలిమిటేషన్కు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అని ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నారు. అయితే పాత పద్ధతిలో అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా నష్టం జరుగుతుంది. కేరళలో కొన్ని స్థానాలు, లోక్సభ స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కోల్పోవాల్సి వస్తుంది, తెలంగాణలో కోల్పోవాల్సి వస్తుంది, కర్ణాటకలో కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఒకవేళ మహిళా రిజర్వేషన్తో పోతే కనుక ఖచ్చితంగా సౌత్కి కూడా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉండే. అయితే ఇది జనాభా లెక్కల ప్రకారం జరగాలంటే కనుక 2026, 27 ఇప్పటికే 3 నెలలైన జనాభా లెక్కలు స్టార్ట్ అయిపోయి అమిత్ షా ఇందాక అదే చెప్పడం జరిగింది. అప్పుడు జరిగితే 2034లో ఇప్పుడు అనుకున్నటువంటి మహిళా రిజర్వేషన్లు 2034కు వస్తాయి. బట్ 2029లోనే మహిళలంతా కూడా చట్టసభల్లో కూర్చోవాలని చెప్పేసి అమిత్ షా పదే చెప్తున్నా కానీ ప్రతిపక్షాలు వీటిని ఓడించాయని చెప్పాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయింది, 3/2 ఓట్లు రాలేదు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ పైన నిన్నటి నుంచి గంటల కొద్దీ సమావేశాలు జరిగినాయి. సో ఈ సమావేశాల్లో మహిళా బిల్లు నిజానికి ఉదయం నుంచి కూడా చాలా మంది మహిళలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో రకంగా. అయితే 56 మంది మహిళా ఎంపీలు దీనిపైన మాట్లాడారు, వాళ్ళెవరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని అమిత్ షా మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో ఆ మహిళలంతా కూడా, ఎంపీలంతా కూడా ఆందోళన చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, అంటే మహిళలు అన్ని పార్టీల నుంచి ఉన్నారు, ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, సో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు. మహిళా ఎంపీలంతా కూడా మద్దతు ఇచ్చారంటే అంటే వ్యక్తిగతంగా ఒక మహిళగా మద్దతు ఇవ్వడం వేరు, ఒక పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి డిసిషన్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అయితే ఇందులో రేపటి నుంచి అంటే ఫ్రమ్ ద నెక్స్ట్ అటెంప్ట్ రేపు కేబినెట్ సమావేశం తర్వాత ఇమీడియట్గా రోజా టీఎంసీ అక్కడ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, ఇటు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి ఇందాక నేను అన్నట్టు డబుల్ ఎడ్జ్ వెపన్ అని ఏదైతే చెప్పానో అది ఓడినా ఉపయోగించుకుంటుంది, గెలిచినా ఉపయోగించుకుంటుంది. గెలిచినా ఉన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది, ఓడిపోతే ప్రతిపక్షాలే మహిళలను ఓడించాయి, ఈరోజు మహిళల ఓటమికి కారణం అని చెప్పేసి ప్రతిపక్షాలే అంటూ కూడా మహిళలకు ఏ రాష్ట్రాల్లో ఏమేం చేస్తున్నారు, నారీశక్తి వందన అనేటువంటి ఈ బిల్లు తీసుకురావడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ చెప్తూ రేపటి నుంచి ప్రచార శైలి మొత్తం కూడా మారిపోతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఈ అస్త్రాన్ని బీజేపీ ఖచ్చితంగా వాడుకుంటుంది. సో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా సవరించుకుంటుందన్న చూడాలి. ఎందుకంటే డీలిమిటేషన్కు ఈ సంబంధం లేకుండా అంటే మళ్ళీ 2011 లెక్కల ప్రకారం అయితే కనుక ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హైబ్రిడ్ విధానం అసలు సెట్ కాదు, ఏ రాష్ట్రంలో సెట్ కాదు. అట్లా సెట్ అయ్యేది ఉంటే తెలంగాణలో హైదరాబాద్కి ఎంత సెట్ అయ్యేదో అటు బాంబేకు కూడా అంతే సెట్ అయ్యేది, ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే కాబట్టి. సో అదంతా వర్కౌట్ అయ్యేటువంటి పని కాదు కాబట్టి సో దీని విషయంలో ప్రతిపక్షాలు ఏం రెస్పాండ్ అవుతాయో చూడాలి ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో శ్రీనివాస్ గారు,
మొత్తానికి ఇది మీకు వెస్ట్ బెంగాల్లో అలాగే తమిళనాడు ఎన్నికల్లో మీరు